హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. యాక్చువల్లీ రేపు నా బర్త్డే అండ్ ఈ రోజు నేను షాపింగ్ చేయడానికి వెళ్ళాలి. బట్ ట్విస్ట్ ఏంటంటే బడ్జెట్ ఎంతో నేను డిసైడ్ చేయట్లా. సో ఈ బౌల్లో ఇప్పుడు మనకి 3 చిట్స్ ఉన్నాయి. ఈ 3 చిట్స్లో 3 డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 10K, ఇంకో దాంట్లో 20K అండ్ ఇంకో దాంట్లో 30K. ఇప్పుడు ఈ చిట్స్లో ఒక చిట్ మా చెల్లి సెలెక్ట్ చేస్తుంది. అందులో ఎంత అమౌంట్ ఉంటుందో అదే నా బర్త్డే షాపింగ్కి వచ్చే నా బడ్జెట్. సో ఇప్పుడు మా చెల్లి డైరెక్ట్ మాల్కే వచ్చేస్తుంది. ఈ 3 చిట్స్ నేను అక్కడికి తీసుకెళ్ళి మీ ముందే ఏ చిట్ ఓపెన్ చేస్తుందో చూపించి ఆ అమౌంట్ బట్టి నేను షాపింగ్ చేయాలి. ఇంత అన్ప్లాన్డ్గా నా బర్త్డే డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం కష్టమే, ట్రై చేద్దాం. మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. సో మాల్కి అయితే వచ్చేసా, మా చెల్లి కూడా వచ్చింది ఇక్కడికి. సో ఇక్కడ అసలు టాపిక్ ఏంటి, వీడియో కాన్సెప్ట్ ఏంటో దీనికి ఇంకా తెలియదు. మ్యాటర్ ఏంటంటే రేపు నా బర్త్డే కదా, సో నేను నేనే బర్త్డే డ్రెస్ తీసుకోవాలి. కాకపోతే దానికి బడ్జెట్ నువ్వు డిసైడ్ చేయాలి. నేను 3 చిట్స్ ఇంట్లోనే రాసుకొని వచ్చాను. సో నువ్వు వాటిల్లో నీకు ఇక 3 చిట్స్. సో ఈ 3 చిట్స్ని నువ్వు ఒకటి పిక్ చేస్తే అదే నా బడ్జెట్. ఒక దాంట్లో 10K, ఒక దాంట్లో 20K, ఒక దాంట్లో 30K. నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. నేను మూడు నాట్ ఓకే, నాకు మూడు నాట్ ఓకే, ఏం చేయలేం. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో దేవుడా 10K వచ్చేలా చూడు. నా తెలీదు అమ్మా, ఇదిగో మీ కూతురే. అమ్మా నాకు తెలీదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఓకే, సో లెట్ మీ సీ. 20K వచ్చింది. 20K లో 10K నాకు. మీకు మిగిలిన చిట్స్ కూడా చూపిస్తా. ఒక దాంట్లో 10K అండ్ ఇంకో దాంట్లో 30K. సో యావరేజ్గా 20K వచ్చింది మనకి. ఇప్పుడు ఎక్కడ షాపింగ్ చేయాలన్నదే పెద్ద టాస్క్. నేను ఎయిదర్ షాపర్ స్టాప్స్ కానీ లేదా ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ ఈ రెండిట్లో ఫస్ట్ చూసి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి కదా ఆల్మోస్ట్, ఆ రెండు చూసి ఒకసారి H&Mకి కూడా వెళ్ళాలి అక్కడ. సో ఈ మూడిట్లో చూడాలి. 20,000 ఇప్పుడు నేను నా బర్త్డే ఫుల్ అవుట్ఫిట్, ఎయిదర్ షర్ట్, ప్యాంట్, వాచ్, వాట్ ఎవర్, షూ. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు షాపర్ స్టాప్లో ఉన్నా. ఫస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్ళాం. అక్కడ మేము అదే ట్రైపాడ్కి ఫోన్ తగిలించుకొని వెళ్తుంటే ఫస్ట్ కెమెరాలోనే తీస్తున్నాం వీడియోస్. మాల్ ఎంటర్ అయ్యంగానే కెమెరాలో దిగకూడదని చూపిస్తారు. మళ్ళీ లైఫ్ స్టైల్కి వెళ్ళాక ఫోన్లో కూడా రికార్డ్ చేయకూడదు అన్నట్టు అన్నారు. సో ఇప్పుడు షాపర్ స్టాప్కి వచ్చా. సో ఇక్కడ అయితే ఫస్ట్ షాకెట్ టైప్ నేవీ బ్లూ కలర్ది ఉంది, ఇదొకటి. అండ్ ఈ వైట్ కలర్ టీషర్ట్ తీసుకున్నా ట్రైల్ వేయడానికి. సో ఇది ట్రైల్ వేసి మీకు చూపిస్తా. సో ఇది నచ్చితే ఇది ఫస్ట్ టాప్ వర్క్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాంట్ తీసుకోవాలి. దాన్ని బట్టి రిమైనింగ్ బడ్జెట్ బట్టి మనం ప్లాన్ చేద్దాం. లోపల టీషర్ట్ బాగానే ఉంది కానీ పైన ఈ షాకెట్ ఫుల్ లూజ్ ఉంది. ఇది స్టార్టింగ్ సైజే M అంట, S లేవంట. సో ఇదైతే అంత గొప్పగా లేదు, ఫుల్ లూజ్ ఉంది. సో షాపర్ స్టాప్లో కూడా చూశాను, అదొకటే చూశాను. అదొకటే నచ్చింది, అది ఫుల్ లూజ్ ఉంది. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఇక్కడ ఉంది, ఈ సైడ్లో. సో ఒకసారి వెస్ట్ సైడ్కి కూడా వెళ్ళి అక్కడ ఇంకో టీషర్ట్ నచ్చింది, అది కొంచెం కాస్ట్లీ ఉంది. సో ఫస్ట్ వెస్ట్ సైడ్లో చూసి అక్కడ ఏమైనా నచ్చిపోతే ఇంకా టైం కూడా గంటే ఉంది, ఇంకా ఆప్షన్ లేదు, అదే ఫాస్ట్ తీసుకోవాలి. సో వెస్ట్ సైడ్కి వెళ్దాం. అసలు వెస్ట్ సైడ్లో ఏం లేదు కలెక్షను, అలా వెళ్ళి అలా వచ్చా. ఇక్కడ పక్కనే H&M ఉంది. సో ఎక్కడైనా ఏమైనా దొరికితే ఇక్కడ తీసుకుంటా, లేదా అక్కడికి వెళ్ళి ఆ టీషర్ట్ తీసేసుకుంటా. H&Mకి వెళ్దాం. ఇది కానీ వేసుకుంటే ఇంకా మా అమ్మ అరుకుతారు. H&Mలో కూడా అసలు పెద్ద స్టాక్ లేవు. ఈ ప్రాబ్లం ఏందో, మామూలుగా బడ్జెట్ ఉన్నప్పుడేమో అసలు ఏం దొరకవు, బడ్జెట్ లేనప్పుడు మాత్రం అసలు అన్నీ మంచి ఇది తీసుకోవాలి అన్నీ మంచిగా కనపడుతుంటాయి.
ఇప్పుడు లిటరల్లీ నాకేం కనబడట్లేదు. మళ్ళీ నేను షాపర్ స్టాప్కి వచ్చా. సో షర్ట్స్ ట్రై చేద్దాం, 2 షర్ట్స్ ట్రైల్కి తెచ్చా, చూడాలి. A few moments later. సో షర్ట్ ఇదే ఫిక్స్ అయిపోయా అండ్ ప్యాంట్ నేవీ బ్లూ కలర్ యూఎస్ పోలో తీసుకుంటున్నా. సో ఈ 2 కాంబినేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అది తీసేసుకునే టైంలో ఈ ప్యాంట్ ఒకటి దొరికింది, యారో కంపెనీ అనుకుంటా. ఇది ఇంకా బాగుంది యాక్చువల్లీ, క్లాత్ కానీ ఫిట్ కానీ. సో కలర్ కూడా ఇదే బాగా మ్యాచ్ అవుతుంది. సో ఇది తీసుకుంటున్నాను ఫైనల్గా. ఫుల్ టైం అయిపోతుంది, ఇంకా 10 minutes ఉంది. ఈ 2 తీసుకున్నా. ఈ 2 అరౌండ్ 6500 అయినాయి. సో వాచెస్ చూడడానికి వచ్చా, వాచెస్ చూద్దాం. 20 minutes later. షర్ట్ ప్యాంటు తీసుకునే లోపే టైం అయిపోయింది. 10 కల్లా అన్ని షాప్స్ క్లోజ్. ఈ 2 కలిపి అరౌండ్ 5600 సంథింగ్ అయినాయి అంతే. ఇదిగో ఏం గారు లేట్ చేశారు. అరౌండ్ 9 కల్లా 8:40 8:50 కల్లా మాల్కి వచ్చాం. గంటలో ఈ 2 దొరికినాయి. వాచ్ తీసుకోవడానికి కూడా వెళ్ళాం, ఆల్మోస్ట్ క్యాసియో షోరూమ్కి కూడా వెళ్ళాం. వాళ్ళు ఇంకొక 10 minutes ముందు వచ్చింటే ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ బ్లాక్ అయిపోయింది అండ్ డబ్బులు కూడా ఇచ్చాం. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే వాచ్ దొరకలేదు. అంత లేదు, ఈ ఛాలెంజ్ రేపు కంటిన్యూ అయింది. బడ్జెట్ కంప్లీట్ చేస్తాను, రేపు ఈ ఛాలెంజ్ కంటిన్యూ చేద్దాం. The next day. సో నిన్న ఛాలెంజ్ ఈరోజు కంటిన్యూ చేయడానికి ఈరోజు మళ్ళీ మాల్కి వచ్చేసాం. ఈరోజు నా బర్త్డే. సో నిన్న తీసుకున్న అవుట్ఫిట్ ఆల్రెడీ వేసేసుకున్నా. ఒక ఇన్కంప్లీట్ థింగ్ ఏముందంటే ఒక వాచ్ తీసుకుందాం అనుకున్నాం నిన్న, సో అది కుదరలేదు. అది ఈరోజు తీసుకోవడానికి వేరే మాల్కి వచ్చాం. అక్కడంత స్టాక్ లేదు, లేదు కాబట్టి ఈరోజు ఒరైన్ మాల్కి వచ్చాం ఇక్కడికి. సో నేను ఆల్రెడీ అరౌండ్ 5600 సంథింగ్ అయింది కాబట్టి ఈరోజు 20,000లో అది తీసేస్తే ఎంత, 20,000లో 5600 తీసేస్తే 50 వదిలేండి. సో సంథింగ్ అరౌండ్ 14,400 మనకి మిగిలింది రిమైనింగ్ బడ్జెట్. దాంతో అసలు ఏం తీసుకోవచ్చు నా బర్త్డేకి. ఇంకా ఈ రోజుతో నా బర్త్డే కంప్లీట్ అయిపోద్ది. సో దానికి ముందే ఆ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయాలి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అమ్మకి నీ పేరే చెప్తాను, 20,000 నీ వల్ల. నేను అట్లీస్ట్ 50,000 తీయలేదు. నువ్వే నేను 50,000 రాయలేదు, 30,000 10,000 20,000 20,000 కూడా సాటిస్ఫాక్షన్ లేదు నాకు. 20,000 నేను సాటిస్ఫై అవ్వాలి. నా బర్త్డే, నీ బర్త్డే అయినా నువ్వు జస్ట్ చీట్ తీసావు అంతే. ఏదైనా బడ్జెట్ నువ్వు డిసైడ్ చేస్తావు. ఇప్పుడు 10,000 వచ్చింటే చూడు తక్కువలో. ఆల్రెడీ షర్ట్ ప్యాంట్ అయిపోయింది. 20,000 ఒక 10,000 నాకు ఇస్తా అన్నావా? నీ బర్త్డేకి ఇస్తా, నా బర్త్డేకి నీకెందుకు ఇస్తా? నువ్వు నాకు ఇవ్వాలి. చూద్దాం, నా బర్త్డేకి 10,000 ఇస్తా అని ఒప్పుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమన్నా ఇచ్చిందా నాకు? ఏమన్నా ఇచ్చిందా బర్త్డేకి? ఏమి ఇవ్వాలి? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అదిగో నేను మాత్రం 10K ఇవ్వాలంట, ఏం మాత్రం ఏమి ఇవ్వదంట. నేను నిన్ను కేక్ కొనిచ్చా. అయితే నేను కేక్ కొనిపిస్తా. 10K ఎందుకు? సరే కానీ కానీ కేక్ చాలా చాలు. సో ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది. ఒకటి క్యాషియో నుంచి ఒకటి టైమెక్స్ ఉంది. అది బాగుంది. దిస్ వన్ ఓన్లీ ఇస్ గుడ్ రైట్. నాకు టైమెక్సే నచ్చింది, చూస్తున్నా. నాకు కూడా థ్యాంక్ యూ. సో వాచ్ అయితే తీసుకున్నాను. అర్మానీ కాదు, లోపల టైమెక్స్ వాచ్ ఉంది. వాళ్ళు కవర్ లేదని ఇది ఇచ్చారు. బిల్ 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 వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బిల్ వచ్చేసి వాచ్ ఎంఆర్పి వచ్చేసి 14 అక్కడ ఓకే ఆల్మోస్ట్ 15,000, 14,995. సో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ దగ్గర షాపర్ స్టాప్ మెంబర్షిప్ ఉండేసరికి ఒక 10% డిస్కౌంట్ వచ్చింది. 14,995 అయితే 20,000 దాటేసేది. బట్ 10% డిస్కౌంట్ రావటం వల్ల 13,500 సంథింగ్ అలా పడింది. అండ్ నిన్న వచ్చేసి 5,600. సో ఇంకా 800 ఎంతో మిగిలింది. నేను చెప్తాను కదా 800. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మిగతా 800కి ఏం కొందాం? అవన్నీ ఉంచు. సో ఇంకా 800 అన్నా ఉంచు అని దొబ్బింది నిన్న నుండి. సో అది వదిలేస్తున్నా. సో నేను అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చా 800 అని, కానీ ఇక్కడ వ్లాగ్ లో ఈయనే చెప్పేశాడు. గుడ్, ఎల్కేజీలో పడండి. ఈసారి ముందుగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు వాచ్ చూపిస్తా. ఏ వాచ్ తీసుకున్నాను? ఈ వాచ్ తీసుకున్నాను. ఇంత హడావుడి మన వల్ల కాదు, ఒక నిమిషం అన్నీ తీసి చూపిస్తా డైరెక్ట్గా.
సో కొన్ని ఇవి తీసేసాం, హుక్స్ పట్టట్లేదు, లూజ్ అయిందని. సో వాచ్ అయితే ఇదే, ఈ 2025 మోడల్ అంట, మరి ఆయన చెప్పాడు, నాకు కరెక్ట్గా తెలీదు. సో ఇది వాచ్, పెట్టుకొని చూపిస్తా ఒక్క నిమిషం. సో ఇది నా దగ్గర ఈ ఫినిష్లో ప్లస్ నేను వాచెస్ యూస్ చేసేదే తక్కువ, ఈ మధ్య నుండే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఇన్వెస్ట్ చేయాలని. సో తీసుకున్నా, ఇది స్టార్టింగ్, కొంచెం మంచి, ఇంకా తొందరలో తీసుకుందాం అంతే ఇంకా. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఎంటర్టైనింగ్ వీడియోస్ ఇంకా ప్లాన్ చేస్తున్నా, వస్తాయి ఖచ్చితంగా. ఏంటమ్మా నెక్స్ట్ వ్లాగ్లో? ఆగు, చెప్పాలిగా, చెప్పు. సో అదనమాట, మంచి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాము. మోస్ట్లీ ఏమో గారు కూడా ఆ వీడియోలో ఉంటారు. సో మీకోసం, అందరి కోసం. ఓకే, సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అంతే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.